హిజ్బుల్లా వాళ్ళ దగ్గర ప్రపంచ దేశాల నుంచి కొన్న బాంబులు, ఇరానోడు ఇచ్చినటువంటి బాంబులు, లేకపోతే ఖతారోడు ఇచ్చిన డబ్బులతో కొన్నటువంటి బాంబులు ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. తాజాగా ఇజ్రాయెల్లో మొన్న పేలినటువంటి 2 బాంబులకు సంబంధించి, అంటే ఏదైతే డ్రోన్ ద్వారా వచ్చి పేలినటువంటి 2 బాంబులని వెరిఫై చేసిన తర్వాత ఇజ్రాయెల్ దాంట్లో కొత్త విషయం కనుక్కుంది. బాంబుల తయారీకి వాడేటటువంటి ఫాస్ఫరస్, ఆ ఫాస్ఫరస్ని మూటలుగా కట్టి వాటికి ఒక టైమర్ లాగా, అంటే ఒక తర్వాత హీట్ ఎక్కేటటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసి వాటిని పంపించారంటే బాంబుల తయారీకి వాడేటటువంటి ఫాస్ఫరస్ని ఒక బాంబుగా పంపించేసి పేల్చారు అన్నటువంటి విషయం బయటపడింది. అంటే వాళ్ళ దగ్గర బాంబులు కొరతతోనా, లేకపోతే ఇది ఒక కొత్త తరహా యుద్ధమా, కొత్త తరహా బాంబుల అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది ఇజ్రాయెల్.